సీన్ ఏదైనా చెప్పండి సార్. ఒక సీన్ ఏదైనా. ఆన్ సెట్ సీన్ కాదు, లొకేషన్లో. లొకేషన్లో అన్నీ చెప్పాలంటే మొత్తం సెన్సర్ అయిపోద్ది ఇక్కడ. లొకేషన్లో మీలా చేయాలంటే మొత్తం సెన్సర్. పర్లేదు, మేము ఎడిటింగ్లో చూసుకుంటాం. రే బాబీ, పొద్దున్న అనగా వచ్చారు, లైన్స్ లేవు ఇక్కడ. ఎవడాడు బడిగలా రెడీ. ఇప్పుడు ఏంటంటే అనయ్య, ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు లేదు సార్, మార్నింగే చూశాను నేను సార్. అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను. దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు? రెడీ రెడీ, మీరు డైలాగ్ చెప్పండి. రెడీ ఏదో డైలాగ్ చెప్పండి. రెడీ, అదే ఏదో ఒకటి, హీరో హీరోయిన్ డైలాగ్. రెడీ, స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం. బోస్ ఇదే అది నల్లవేంట. ఇది ఏంటంటే ఒక చూసాడు భాగ్యశ్రీ, అది చూసాడు. అడిగి 3వ సినిమా చేస్తున్నాను నేను. చూసాడుకి ఇది నువ్వు చార్జ్ వేస్ట్ బాస్, దట్ ఇస్ బెస్ట్. చూసా వీటితో 3వ సినిమా ఇది. ఎవడాడు ఉండే వెళ్ళిపోయాను ఇక్కడ. సీను రెడీ, సీను సైలెన్స్. వీటితో 3వ సినిమా చేస్తున్నాను నేను. రెడీ అబ్బాయి, సైలెన్స్. దా రెడీ, స్టార్ట్ కెమెరా. సార్ యాక్షన్. నేనేం చేయాలి సార్? ఏం చేయకు, నా కళ్ళు పెట్టి చూడు. చూడు. రెడీ, ఇప్పుడు ఆడేం పట్టించుకోకు, నువ్వు నన్ను చూడు. అంతేనా? అంతే. టేక్. ఓకే, రెడీ అబ్బాయి. రెడీ, అంతే అయిపోతుంది. ఇంకా అంతే. కాంబినేషన్ అలాంటిది వచ్చే ఇలా ఉంటుంది. అంతేనా? నన్ను ఏమనకుండా అది ఫ్లో. సత్య పాపం కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకంటే స్కిట్ ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. చేసిన సెట్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదు, నేను వచ్చాను, క్యారవాన్లో ఉన్నారు, షార్ట్ రెడీ అయింది. ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను, నువ్వు ఒక్కడే సోలో చేసి చూపించు. ఇప్పుడు నేను ఎలాగ చేస్తున్నా, ఇదే లుక్ చెప్పించేయి. బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు. ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి. రెడీ, సార్. చెప్పు. ఏం చెప్తావు చెప్పు. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. బొక్కలా ఉంది డైలాగు. డైలాగ్ కాదు. అదేంటి ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు, ఇక్కడ నుంచి రావాలి డైలాగ్. చెప్పు. రెడీ, నాది హిందీ పాట, నీది తెలుగు పాట. అయ్యి బాబోయ్, ఒరే బాబీ వీడికి సీన్ పేపర్ ఇవ్వకండి రా. సీన్ పేపర్ ఇస్తాడు, తెలివితేటలో ఉపయోగించేస్తాడు. ఉన్న డైలాగ్ చెప్పురా ఫస్ట్. చెప్పు. తెలుగు పాట నీది, హిందీ పాట నాది. పాట ఏంట్రా? పాట ఎక్కడ ఉందిరా అసలు? పాట ఎక్కడ ఉంది? భాష కదరా అది. నీ తెలుగు భాష, అది హిందీ భాష కదా. కాదు సత్య గారు, హరిశంకర్ గారు రండి. ఆయన చూసారా, సత్య గారు అంటుంటే పలకలేదు, హరిశంకర్ గారు అంటే తిరిగారు. కాదు మేము మిమ్మల్ని చిన్న పుష్పగుచ్చం కూడా మనం. ఓకే అయితే చలో. పొద్దున్న సెట్లోకి వస్తారు, సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం. రవితేజ గారు వస్తారు, రవితేజ గారు ఆల్రెడీ ఆయనకి సీన్ చెప్పేస్తారు. అన్నయ్య సీన్ ఇదనయా, మీరు వచ్చి జస్ట్ చేయాలని. అరే అబ్బాయి చేయొచ్చంటవా అన్నయ్య, మీరు మాస్ మహారాజు చెయ్యాలి అనగా సార్ అయితే సార్ చేసేస్తారు. చేసిన తర్వాత రవితేజ కనిపించలేదు అన్నయ్య నాకు, మనం పాత రవితేజకి వెళ్దాం అంటే కనపడలేదురా అబ్బాయాడు, కనపడలేదని. ఓకే, మళ్ళీ చూస్తారు. సూపర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్, సూపర్. అదే ఇదే అన్నయ్య కావాలి నాకు, ఇదే కదా మన మాస్ మహారాజు, ఇది ఇలా ఉండాలని. సత్యాన్న వస్తారు, సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి. ఆయనకి అసలు చెవు తుప్పు వదిలేస్తుంది అనమాట. సరే ఇలా చేస్తాను సార్ అంటే, ఏదో చేసే అలా చేస్తాను సార్ అంటే, 4 టేకులు తమ్మా ఇప్పటికి చెయ్య అని చెప్పి తిడేస్తాయి. ఆయనకి చెవు తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి. సార్ నాకు సైట్ ప్రాబ్లము, అందుకే మిమ్మల్ని చూసి చేయలేను, అందుకే చేసి. బ్రదర్ నువ్వు వెళ్ళాలి. నెక్స్ట్ రండి.
నేను రే బాబీ బ్లాక్ షర్ట్ ఎవడు పెట్టాడు అక్కడ కంటిన్యూటీ ఉండదు హరీష్ శంకర్ సినిమాలో. యూట్యూబ్ హరీష్ శంకర్ సినిమాలో 12 తప్పులను యూట్యూబ్లో ఒకటి బతకాలాడు తీసేసాడు. అరే ఎప్పుడు ఓకే అడియా లవ్లీ లవ్లీ వాట్ టెక్నీషియన్ యు ఆర్ లవ్లీ అనే సూపర్ అనియా వన్ మోర్ చమ్మక్ చంద్ర గారు మార్నింగ్ మా రెడీయా అందరూ రెడీయా నిలబడరా రెడీ మా రెడీ డైలాగ్ చెప్పారా కెమెరా రోలింగ్ యాక్షన్ కట్ బాబీ ఏం చెప్తున్నాడు డైలాగ్ ఏముంది అక్కడ చెప్పాడికి రెడీ వన్ మోర్ అలర్ట్గా ఉండండి అందరు దప్పకండి పొద్దుపోతున్నాయి రెడీ బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి ఎవరో ఎందుకు అమ్మా ఆవిడని అనుకుంటున్నావు దూరం ఉండలేవా దూరం ఉండు చేతిలో ఎంత పెడుతున్నావు ఎక్కడ కూడా పెడతాను చేతుకు సరిగ్గా నిలబడా రెడీ కెమెరా యాక్షన్ బాబీ ఎవరు వెనకాల వెళ్ళిందాడు బాబీ అనుకుంటావు అక్కడ ఎవరికి ఇది లేదు డైరెక్షన్ చచ్చిపోయారా పడాడు ఇలా చిరా అమ్మ బాబోయ్, అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్లో పట్టారంటే. కానీ సార్ హరీష్ గారితో సెట్లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం, అవును. అర్థమైపోయింది కదా మనకి. అవును. ఈ సెట్కి రాకముందు హరీష్ గారి రూమ్లో ఓ 3 రైటర్స్తో కూడా ఒక యూనిక్ వేలో పనిచేస్తారు. చూపిస్తున్నావా? అది నువ్వు చూపిస్తున్నా? లేదు ప్రవీణ్ గారు ఎవరు రైటర్స్ ప్రవీణ్ వాళ్ళు గారు ఇమిటేట్ చేయలేరు, వాడి పరిస్థితి చెప్తారు అంతే. చెప్తారు వాళ్ళ పరిస్థితి. చేస్తారు వాళ్ళు అక్కడ ఏం కాదు, జరుగుతుందో ముగ్గురు చెప్తారు. రండి. మేడం మీరు కూడా నువ్వు చేయి ఇమిటేట్ వచ్చి నువ్వు ఏదో వయసులేరా రా ముందురా బాబీ నువ్వు వద్దురా. కాదు, యాక్చువల్గా మిరపకాయలో బావి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా. బాబీ ఇక్కడ అందరికి చెప్పాల్సింది ఏంటంటే